అందరికీ నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ నుంచి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటుగా 1400 పైగా వీడియోలు ఉన్నాయి. మీకు చాలా ఉపయోగం జీవితంలో. ఎందుకంటే నాకు అవసరం లేదు, లీగల్గా మాకేమీ డిస్ప్యూట్ లేదనుకుంటాం. నేను ఆ విషయాలు ప్రస్తావన చేయలేదండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే లీగల్ ఫాలో అవ్వాలా, డేట్ ఆఫ్ డెత్ కావాలంటే లీగల్ ఫాలో అవ్వాలా, అలాగే అప్పుడే పుట్టిన పిల్లడికి ఆస్తిలో వాటా వర్తిస్తుందా వర్తించదా, లేదా ఒకవేళ చనిపోయిన వ్యక్తి వీలునామా రాస్తే మనిషి రాసిన తర్వాత అతను చనిపోతే అలాగే గిఫ్ట్ డీడు, ఇలాంటివన్నీ అనేక విషయాలు మీ జీవితంలో చాలా ఉపయోగం. ఇది నాకు ఉపయోగం లేదు అనడానికి లా కానీ మెడిసిన్ కానీ లేదు. మెడిసిన్ అయితే ఒక వ్యక్తి చనిపోతే అక్కడితో అయిపోద్ది, కానీ లా ఆగదు, కంటిన్యూ అవుతుంది. మా తాతల ఆస్తులు మేము అనుభవించాలంటే అతను ఏం చేసాడో తెలియాలి. చనిపోయినా సరే అతను చేసిన పనులు బట్టే ఆ ఆస్తులు మాకు చెందుతాయా చెందవా అన్నది మీకు తెలుస్తుంది. ఈరోజు ముఖ్య విషయం అంటే 73 సంవత్సరాల పాత కేసుని హైకోర్టు సెటిల్ చేయగలిగింది. మనం ముందు చూసాం, పోయిన నెలలో ఒక వీడియో పెట్టుకున్నాం. 72 సంవత్సరాల పాత కేసు హైకోర్టు కలకత్తా పరిష్కరించగలిగింది. అయితే ఈ 73 సంవత్సరాల పాత కేసు ఏంటి మనకి తెలుగు వాళ్ళకి అంటే, ఇది నవాబ్ ఫక్రుల్ ముల్కా వారసుల తాలూకా భాగ పంపిణీ ఏంటంటే పంపకం దస్తావేజు. మాకు ఎంత ఆస్తి వస్తుంది, మాకు ఎంత ఆస్తి వస్తుంది అని గొడవ పడినటువంటి కేసు 1951లో ఈ కేసు అనేటువంటిది వచ్చింది. అక్కడి నుండి ఒక వారసుడు చనిపోవడం, వేరొక వాళ్ళ తాలూకా వారసులను చేర్చడం, మళ్ళీ ఒక వారసుడు చనిపోవడం, వాళ్ళ వారసులు చేర్చడం, ఇలాగా కేసు నడుస్తూ ఉంది. పూర్తిగా ఒకరు ఒప్పుకుంటూ ఒకరు ఒప్పుకోపోయేది. ఇది సమస్య అలా కోర్టులో తేలుతూ ఉంటే అది హైకోర్టు వరకు వెళ్తే హైకోర్టు 3 ప్రాథమిక పిటిషన్ల ఆధారంగా ఏం చేసిందంటే ఒక నిర్ణయాన్ని తీసుకుని భాగ పంపిణీకి సిద్ధమయ్యి అది 5 భాగాలుగా పంచాలన్నమాట. ఆ ఆస్తులన్నీ కూడా 5 భాగాలుగా పంచి ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది. తర్వాత 9 మంది రిసీవర్లు నియమించింది. ఈ రిసీవర్స్ ఎవరు అంటే ఏంటి అన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పేస్తారు. రిసీవర్స్ అంటే కోర్టులోని మీరు ఒక దావా తీసుకున్నారు, దావా వేసుకుంటే అది పంపకం దావా అనుకోండి. పంపకం దావాలో మీకు వచ్చే వాటాలని ఎవరెవరికి ఎంత వాటా వస్తుంది, ఏ భాగం ఎవరికి ఇవ్వాలనేటువంటిది పంపకం చేస్తారు. అంతేకాకుండా దాని మీద వచ్చే ప్రతిఫలం, ఇప్పుడు ఒకవేళ అక్కడ జీడి తోట ఉంది, ఆ జీడి తోట మీద వచ్చే ఫలం తీసి అది అమ్మి దాని డబ్బులు తీసుకెళ్ళి కోర్టు బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి దాంట్లో వేస్తారు. కోర్టు ఉన్న బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. వీళ్ళని రిసీవర్స్ అంటారు. వీళ్ళని కోర్టే నియమిస్తుంది, అడ్వకేట్స్ నుండే వస్తారన్నమాట. వీళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పింది 9 మందికి. ఈ 9 మంది కూడా ఆస్తులన్నీ పరిశీలించి ఆస్తుల తాలూకా వివరాలు తీసుకుని దాని నుండి వచ్చే ఆదాయం తీసుకొని కోర్టులో డిపాజిట్ చేసి ఒక నివేదిక ఇచ్చారు. ఇగో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత విలువ చేస్తాయి, ఇన్ని భాగాలుగా పంచవచ్చు, ఈ మొదటి వారికి, రెండో వారికి, మూడో వారికి, 4వ వారికి, 5వ వారికి అని 5 భాగాలుగా పంపిణీ చేసిన తర్వాత అప్పుడు ఏం చేసిందంటే కోర్టు ఎవరి భాగం వాళ్ళకి అప్పగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతమంది ఒప్పుకోలేదు. అంటే నాకు ఆ భాగం కావాలి, నీకు ఈ భాగం కావాలి, ఇది ఇలాగా అనేసి అంటే కోర్టు ఆ పిటిషన్లన్నీ కూడా యాక్సెప్ట్ చేయకుండా కొట్టివేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ నాథ్ అలాగే ఎన్వి శ్రవణ కుమార్ల అధ్యక్షతలో ఇదంతా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వరకు జరగకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే తగ్గదు, ధైర్యం చేసి ఈ కేసును సెటిల్ చేయడం జరిగింది. అలాగే 59 ఎకరాలు ఈ ముల్కా వారసులకు చెందినటువంటి భూమిని ప్రభుత్వం సేకరించి దాంట్లో టీబీ హాస్పిటల్ నిర్మించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది కోర్టు అకౌంట్కి పంపించేసింది. అంటే కోర్టు నిర్ణయించిన తర్వాత ఆ 50 కోట్లు 20 కోట్లు ఎంతకైతే సేకరించిందో ఆ 20 కోట్లు 5గురికి పనిచేస్తారన్నమాట. అలాగా ఒకటి కూడా సెటిల్ అవుతూ రావడం వల్ల ఈ సిజే గారి చొరవ వల్ల ఈ కేసు అనేటువంటి సెటిల్ అయింది. 73 సంవత్సరాల తాలూకా కేసు. దాంతోపాటుగా మళ్ళీ కొంతమంది వారసులు వచ్చి పిటిషన్ వేశారు. ఏమని అంటారంటే, మాకు సరిగ్గా పంపడం జరగలేదు కాబట్టి మళ్ళీ మాకు సరిగ్గా వెరిఫై చేసి మళ్ళీ పంచమని చెప్పి సిజే గారు అవి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఒకసారి అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే మేము దీన్ని కన్సిడర్ చేయమని ఆ పిటిషన్ని కొట్టివేశారు. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్ అమౌంట్ కూడా 2023 నాటికి మార్చి నాటికి ఉన్నటువంటి సొమ్ము ఎంత అంటే 1,19,81,249. ఈ డబ్బు అంతా కూడా కోర్టు డిపాజిట్లో ఉంది. దీన్ని ఎవరికి ఇచ్చారో వాళ్ళు చెక్ పిటిషన్ ద్వారా
తీసుకుంటారు. చెక్ పిటిషన్ అని మీరు ఒకసారి ముందు వీడియో పెట్టాను, దాంట్లో వివరంగా తెలుస్తుంది. కోర్టులో ఒకవేళ మన డబ్బులు కానీ ఉండిపోతే ఎలా తీసుకోవాలో ప్రొసీజర్ చెప్పానమాట. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో ఉన్నటువంటి డబ్బుల్ని ఆ చెక్ పిటిషన్ ద్వారా తీసుకుని వాళ్ళు ఎవరికి ఎంత భాగం అనేటువంటిది అన్నది కోర్టు నిర్ణయించిన దాని ప్రకారం తీసుకుంటారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే పంపకం దావా వేసుకుంటే మీరు సెటిల్ అయితే పర్వాలేదు, సెటిల్ కానప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే పంపకం ఎవరికి ఎంత వాటా వాళ్ళ కోర్టు జడ్జిమెంట్ చెప్పిన తర్వాత మళ్ళీ ఈపీ ఫైల్ చేసిన తర్వాత రిసీవర్ అనేటువంటిది వేస్తారు. ఆ రిసీవర్స్ మీకు ఏ భాగం ఎవరికి వస్తుంది అనేది పంచుతారు. ఎందుకంటే నాకు ఆ భాగం కావాలి, నాకు ఈ భాగం కావాలని పెంచి పెడతారు. ఎందుకంటే భూముల్లోని ఇల్లుల్లోని ఆ ఉన్న ప్రాంతాల బట్టి కాస్త తేడాలు ఉంటాయి, ఫైనాన్షియల్గా తేడాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని టైంలో లాటరీ పద్ధతి కూడా అమల్లో ఉంది. అంటే ఈ భాగాలు అనేవి నిర్ణయించి లాటరీ ఇచ్చి వాళ్ళనే తీసుకోమనేసి అంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఏ భాగం వస్తే ఆ భాగంగా నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా రకరకాల డిస్ప్యూట్లు ఆఖరికి మనం వేసినటువంటి కేసుని ఏదో రకంగా సమస్య పరిష్కారం అనేటువంటిది జరిగి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ తాపత్రయం అంతా కూడా. ఎవరైనా సరే ఉంటే మాత్రం ఖచ్చితంగా రాజీ పడండి. మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగం. రాజీ పడితే రాజీకి ప్రయత్నం చేసినంత ఉత్తమం మీకు లేదు. జై హింద్, భారత మాతాకి జై.